సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామా. అది కాదు సార్. మేడం గేడం ఎవరు లేరు ఇక్కడ. ఓన్లీ బాస్ ఎండి వాసుదేవ్. నో మేడం. అండర్స్టూడ్? అంటే మేడం గారు రిజైన్ చేసి వెళ్ళిపోతే ఎలా సార్? వెళ్ళిపోని. ఎవరిని ఆపేది లేదు. ఇష్టం ఉంటే జాబ్ చేయాలి, లేదంటే లేదు. నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అది కాదు సార్. ఇంకేం మాట్లాడతావు? వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అక్క ప్లీజ్ అక్క, నా మాట వినక్క. రిజైన్ చేయడం కరెక్ట్ కాదక్క. నీ ఆలోచన మార్చుకో అక్క. శృతి, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇదిగోండి నా రెసిగ్నేషన్ లెటర్. ఈ రోజు ఈ ఆఫీస్కి నాకు చివరి రోజు. ఇక ఈ ఆఫీస్ మొహం కూడా చూడను. ఈ ఆఫీస్కి నాకు ఇక ఏ సంబంధం లేదు. గుడ్ బై. వెయిట్. నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు తెల్ల పేపర్ మీద రిజిగ్నేషన్ లెటర్ రాసి గుడ్ బై చెప్తూ వెళ్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? రిజైన్ చేయడానికి ఓ పద్ధతి పాడంటూ ఉండదా? ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడం. అయినా నువ్వు రిజైన్ చేస్తే నన్ను ఒప్పుకోవాలా? ఒప్పుకోక ఏం చేస్తారు? నాకు ఇక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, అందుకే నేను మానేస్తున్నాను. జాయిన్ అవ్వడానికి, మానేయడానికి, తీసేయడానికి ఆఫీస్ అన్న కొన్ని పద్ధతులుంటాయి. అంతేగాని నువ్వు ఇలా లెటర్ రాసి టేబుల్ మీద పెడితే సరైన పంపిస్తాం అనుకుంటున్నావా? ఓహో, ఈ పద్ధతులు రూల్స్ అని ఏవేవో కారణాలు చెప్పి నన్ను వెళ్లకుండా ఆపి భార్యగా నన్ను ఇక్కడే ఉంచాలనుకుంటున్నారా? షట్ అప్. ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకుంటున్నావా? ఇక్కడ ఎండిని, నీ మొగుడిని కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఒక ఎండితో ఒంటరిగా ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించు. అయినా ఇది నీ అత్తారిల్లు కాదు. ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, ఇష్టం లేదని వెళ్ళిపోవడానికి. ఇది ఆఫీస్, వాసుదేవ్ ఆఫీస్. లెటర్ ఇచ్చావు కదా, వెళ్ళి బయట అరగంట వెయిట్ చేయి. అన్నీ చెక్ చేసి నా డెసిషన్ ఏంటో చెప్తాను. వెళ్ళ, వెళ్ళి బయట వెయిట్ చేయి. ఏమైందక్క? లెటర్ ఇచ్చేసావా? ఇచ్చేసాను. ఇవ్వకుండా ఎలా ఉంటాను? కానీ అతను పొగరు చూసావా శృతి? నేను రిజైన్ లెటర్ ఇస్తే నన్ను టార్చర్ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకుని నన్ను బయట అరగంట వెయిట్ చేయించారు. ఎండి గారు ఇలా చెప్తున్నారంట, పెద్ద ఎండి గారు. నేను అరగంట వెయిట్ చేస్తే ఫైల్ ఏదో ఒకసారి చెక్ చేసి నన్ను పంపించాలా వద్దా అని నిర్ణయం చెప్తారంట. నిన్న కాక మొన్న ఆఫీస్ తీసుకొని ఎండిలా నా మీద పెత్తనం చేస్తున్నారు. నేను చేసిన ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ అయిందో ఒకసారి ఆలోచించలేరా? చేస్తాను, అరగంట వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఇంకెప్పటికీ ఈ ఆఫీస్ వైపు కూడా చూడను. నిర్ణయం చెప్తారంట, నిర్ణయం. రవి గారు, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. అక్క ఎలాగైనా ఈ ఆఫీస్ నుంచి వెళ్లకుండా నేను ఆపుతాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి శృతి గారు. నేను లోపలికెళ్ళి సార్తో ఒకసారి మాట్లాడతాను. సరే అక్క. ఏంటి కరెక్ట్ అక్క, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అక్క. ఏంటి కరెక్ట్? అదే అక్క, నువ్వు చెప్పింది కరెక్ట్ అంటున్నాను. నేనేం చెప్పాను? నీ మాటల్లో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పావక్క. ఏంటది? అక్క, నువ్వు ఈ ఆఫీస్ నుంచి రిజైన్ చేసి వెళ్లాల్సిన అవసరం లేదక్క. ఎందుకని? ఇప్పుడు మనం ఈ ఆఫీస్ లో 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ఆఫీస్ కోసమే కష్టపడుతున్నాం. నువ్వు చెప్పినట్టు ఎండి గారు ఈ మధ్యనే వచ్చారు. ఆయన కోసం ఎప్పటి నుంచో ఈ ఆఫీస్ లో ఉన్న మనం వెళ్ళడం ఏంటక్క? ఏం అవసరం లేదు. ఏంటి కొత్త డ్రామానా? డ్రామా ఏంటక్క? ఎండి గారితో కలిసి నువ్వు రవి గారు కూడా నన్ను మోసం చేశారు. అది బయటపడి నేను వెళ్ళిపోతాననేసరికి ఎలాగైనా నన్ను ఆపాలని ఈ నాటకం ఆడుతున్నారా? అయ్యో లేదక్క,
నేను నీ దగ్గర విషయం దాచిపెట్టడం తప్పే కావచ్చు. దానికి సారీ చెప్తున్నాను. మన మధ్యలో ఈ ఎండి గారు ఎవరక్క? నీ తర్వాతే నాకెవరైనా. కాకపోతే ఒక్కసారి ఆలోచించక్క. సడన్ గా జాబ్ మానేస్తే పిల్లల స్కూల్ ఫీజులు, బుక్స్, ఇంటి రెంట్, నెలవారీ అవసరాలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? అసలే హైదరాబాదు, ఖర్చులకు తోడు వెంటనే ఉద్యోగం దొరకటం అంటే అంత ఈజీ కాదక్క. ప్లీజ్ అక్క, నా మాట విను. కొత్త ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో తెలీదు, అసలు దొరుకుతుందో లేదో తెలీదు. నీ ఆవేశం వల్ల పిల్లల చదువులను ఎందుకక్క డిస్టర్బ్ చేస్తావు? నా మాట విని రిజైన్ లెటర్ వెనక్కి తీసుకో అక్క. మళ్ళీ ఇక్కడ జాబ్ ఎలా చేయమంటావు శృతి? ఆయన ఇంత మోసం చేశారని తెలిసాక కూడా మనసు చంపుకొని ఇక్కడ ఎలా ఉండమంటావు? నా వల్ల కాదు. నిర్ణయం ఆలోచించి తీసుకోవాలక్క, ఆవేశంతో కాదక్క. వాసుదేవ్ గారి భార్యగా కాదు, నీ పిల్లలకి తల్లిగా ఆలోచించు. ఇక నువ్వు ఆయనకి భార్యగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావక్క? ఆయన ఏంటి, నువ్వు స్టాఫ్ అంతే. ప్లీజ్ అక్క, తొందరపడకు. సార్ ప్లీజ్ సార్, మీరు మేడంకి దగ్గర అవడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కేవలం మేడంను చూడటం కోసమే ఈ ఆఫీస్ కూడా తీసుకున్నారు. ఆమెను రోజు చూడాలన్నా, దగ్గర చేసుకోవాలన్నా మీకున్న ఒకే ఒక అవకాశం ఈ ఆఫీసు. మీనాక్షి మేడం వెళ్ళిపోతే మళ్ళీ మీరు కనీసం చూసే అవకాశం కూడా ఉండదు సార్. ప్లీజ్ సార్, రిజైన్ చేయొద్దని చెప్పండి. రవి, ఇక నుండి నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. మీనాక్షిని కట్టిన చోట నుండి దొంగచాటుగా చూడటం, తెలియకుండా ఫాలో అవడం లాంటి అవసరం నాకు లేదు. మీనాక్షి ఫైల్ చెక్ చేసి ఆమెకి ఇవ్వాల్సిన శాలరీ, బోనస్ ఏది పెండింగ్ పెట్టకుండా ఇచ్చి పంపించేశాయి. నేను తన రిజిగ్నేషన్ ఒప్పుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఏంటి ఆలోచిస్తావేంటక్క? నీకేం భయం? చెప్పు. నువ్విక్కడ ఎంప్లాయీవి, ఎప్పటికీ ఈ ఆఫీస్లోనే ఉంటానని చెప్పు. ఇలాంటి ఎండీలు వస్తూ ఉంటారు, పోతుంటారు. మన కష్టాన్ని చెప్పాలనుకున్నది ఒకే మాటలో చెప్పండి. ఎవరు చెప్తారో? నేనే చెప్తాను. నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదు. నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ జాబ్ పర్మనెంట్ అయింది. ఏం చెప్తున్నావు? అవును, నేను ఎప్పటి నుంచి ఇక్కడే జాబ్ చేస్తున్నాను. అందుకే నేనెందుకు మానేయాలి? నో మోర్ డిస్కషన్స్. మానేస్తున్నావా, ఉంటున్నావా? నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయడం లేదు. నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి ఇది డ్రెస్ కాదు. ఎలా పడితే ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది నీ పర్సనల్ విషయం కాదు. ఉద్యోగ బాధ్యత, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని మర్చిపోయావా? అవును, మర్చిపోయాను. కానీ ఉద్యోగ బాధ్యత కాదు. నేను ఇప్పటి నుంచి ఈ ఆఫీస్లో పనిచేస్తున్నానని మర్చిపోయాను. మీరే కొత్తగా ఎండీగా వచ్చారని మర్చిపోయారు. ఇదంతా అనవసరం. ఒక ఎండీగా నేను డిస్మిస్ చేస్తున్నాను. మీరెవరు నన్ను డిస్మిస్ చేయడానికి? మీరే చెప్పారుగా ఉద్యోగంలో కొన్ని పద్ధతులుంటాయని, అలాగే రూల్స్ కూడా ఉంటాయని. నాకు జాబ్ పర్మనెంట్ అయింది కాబట్టి తీసేసే హక్కు మీకు లేదు. అందుకే నేను ఇక్కడే ఉంటాను, ఈ ఆఫీస్లోనే పనిచేస్తాను. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఎందులోని నీకు నేను తీసుకోను. నా సంగతేంటో తెలుసుకోవా, పోను. అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైర గాలి చీల్చి పెరిగినాను. ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను. హోయ్ హోయ్ హోయ్. ఎక్కడికి వెళ్తున్నావా నువ్వు? అమ్మ ఎందుకు చిరాగ్గా ఉంది కదా, ఏంటో కనుక్కుందామని వెళ్తున్నాను. వద్దాను, అమ్మని ఫ్రీగా వదిలేయి. నువ్వు వెళ్ళి అడిగితే
ఇంకొంచెం డిస్టర్బ్ అవుతుంది. బాలే వాడి అన్నయ్య. అమ్మలా ఉంటే ఎందుకు అడగకపోతే ఎలా? అమ్మా, ఏమైంది? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? చెప్పమ్మా, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం అయిందా? ఎందుకలా ఉన్నావు? ఏయ్, లోపలికెళ్ళు. అది కాదమ్మా. లోపలికెళ్ళమని చెప్పాను కదా. కోపం తెప్పించకుండా వెళ్ళు. అమ్మ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? ఏమైందమ్మా? ఎందుకలా పిల్లల మీద చిరాకు పడుతున్నావు? ఏమైందేంటి బాబాయ్? అందరూ నటిస్తున్నారు. నన్ను పిచ్చిదాన్ని చేసి మోసం చేస్తున్నారు. ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడేది? ఇంకెవరు? ఆయనే. చేసిందంతా చేసి ఆయన చేసింది కరెక్ట్, నేను చేసింది తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆయనంటే ఎవరాయనా? ఇంకెవరు? మా ఎండి. చాలా మంచివాడని నువ్వే చెప్పావుగా. చాలా గొప్పవాడని కూడా అన్నావు. అలాంటివాడు నీ కోపం తెప్పించే పని ఏం చేశాడమ్మా? అదంతా నటనని, మోసమని ఈ రోజే తెలిసింది. మా ఎండి అస్సలు రూపం ఏంటో కూడా తెలిసింది. నిన్నింత బాధ పెట్టే పని మీ ఎండి ఏం చేశాడమ్మా? ఆ ఎండి ఎవరో తెలుసా బాబాయ్? నా భర్త వాసుదేవ్. నాన్న ఎండి అని తెలిసిందా? ఇన్ని రోజులు గ్రహ బలం, రాహుకాలం అంటూ కనిపించకుండా దాక్కుని మోసం చేశారు. అయినా మోసాన్ని ఎక్కువ రోజులు దాచిపెట్టలేరు బాబాయ్. అది ఈ రోజు బయటపడింది. వామ్మో, ఇప్పుడు ఇక్కడ ఉంటే నేను దొరికిపోతాను. వామ్మో, మర్చిపోయాను. నాకు మ్యాథ్స్ హోంవర్క్ చాలా ఉంది. నేను వెళ్తున్నాను. అను, మ్యాథ్స్లో ఏదో డౌట్ ఉందన్నావు కదా, నేను కూడా వస్తానుండు, క్లియర్ చేస్తాను. ఆగండి. ఏంటమ్మా? ఏంటను? పిచ్చి పిచ్చిగా ఉందా? నా పాటికి నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? అయినా నీకన్నీ మీ నాన్న బుద్ధులే. నాన్న నాన్న అంటూ ఆయనలాగే నటించడం నేర్చుకున్నా. చేయమన్నప్పుడు హోంవర్క్ చేయడం చేత కాదు, కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నీకు హోంవర్క్ గుర్తొచ్చిందా? సారీ అమ్మా, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడాకే వెళ్తాను. ఏంటే వెటకారమా? తిక్క వేషాలు వేసావంటే కాళ్ళు చేతులు విరక్కొట్టి మూల కూర్చోబెడతాను. వదిలేయమ్మా. నీ కోపం దాని మీద చూపిస్తే అదేం చేస్తుంది చెప్పు. అమ్మా మీనాక్షి, ఇంతకీ ఆ ఉద్యోగం వదిలేసినట్టేనా? నేనెందుకు వదిలేస్తాను బాబాయ్? నేను ఎప్పటి నుంచో అదే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. ఆయన నిన్న కాక మొన్న ఎండీనంటూ వచ్చారు. అయినా ఆయన మోసం చేశారని నేనెందుకు ఉద్యోగం మానేయాలి? పోతే ఆఫీస్ వదిలి ఆయనే పోతారు. అమ్మ ఉద్యోగం మానేయకుండా మాయిచ్చేసుంటారు మా అయ్యగాడు. అమ్మా, ఇంత జరిగాక మళ్ళీ అక్కడే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? వేరే జాబ్ చూసుకోవచ్చు కదా. నేను చూసుకోవాలా? అక్కడే ఉంటాను. ఆయన ఏం చేస్తారు? కానీ నా భయం వల్ల ఒకటే బాబాయ్, ఏదో ఒక రోజు నన్ను ఫాలో అయ్యి ఆయన పిల్లల గురించి తెలుసుకుంటారని భయంగా ఉంది. ఓ పంచేయమ్మా. ఏయ్, నువ్వు మాట్లాడుకో. నీ ప్రతి మాటలో వేరే ఏదో అర్థం ఉంటుంది. అది మీ నాన్న గురించి ఉంటుంది. నోరు మూసుకొని నిలబడు. అమ్మా, నువ్వేం భయపడకు. నువ్వు అక్కడే ఉద్యోగం చెయ్యి. నీకు నేనున్నాను. అతను నిన్ను ఫాలో అయ్యి ఇక్కడికి వస్తే అతని సంగతి నేను చూసుకుంటాను. ఏంటి ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నావు? ఒకవేళ మీ నాన్న ఇక్కడికి వస్తే ఆయనతో వెళ్దాం అనుకుంటున్నావా?
నువ్వే కదమ్మా నోరు మూసుకొని నిలబడమన్నావు. అన్ని బాబు పొలికలే, అతి తెలివితేటలు. అదేంటి అత్తయ్య, నాన్న ఎండి అని తెలిసినా అమ్మ అక్కడే ఉద్యోగం చేస్తానంటుందంటే ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఇంత జరిగినా కూడా నేను అక్కడే ఉండి ఉద్యోగం చేస్తాను అని మీ అమ్మతో అనిపించాడు అంటే మీ నాన్న సామాన్యుడు కాదమ్మా. జై శ్రీరామ్. మీరా స్వామి? రండి, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. లోపలికెందుకు నాయనా? స్వచ్ఛమైన వాతావరణం, ప్రశాంతంగా ఉంది. ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండి స్వామి. నీ చిరునవ్వులో జీవం లేదు. నీ మనసులో ఏదో దిగులు కనపడుతుంది. ఇంట్లో కూడా ఎవరూ లేక ఒక్కడవే ఉన్నట్లున్నావు. ఇంట్లో ఇక నుంచి ఎవరు ఉండరు స్వామి. నేను ఒంటరిగానే ఉండాలి. అదేమిటి నాయనా? మొన్న నేను వచ్చినప్పుడు నీ భార్య ఉంది కదా? పెద్దవారు, మీకు తెలియందే ఉంది స్వామి. జీవితం తారుమారవ్వడానికైనా, మన అనుకునే మనుషులు దూరం అవ్వడానికైనా ఒక్క నిమిషం చాలు. మాటల్లో ఏదో వేదాంతం కనిపిస్తోంది. ఒంటరితనం మిగిల్చిన బాధతో వచ్చే మాటలు వేదాంతం అయితే నాది వేదాంతమే స్వామి. అసలు ఏమైంది నాయనా? ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నా భార్య నాతోనే కలకాలం ఉండమని ఆశీర్వదించమన్నాను. కానీ మీరు ఆశీర్వదించలేకపోయారు. అది మీ తప్పే ఉందిలే స్వామి. నా నుదుటి రాత అలా ఉంటే దానికి మీరేం చేస్తారు? ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబు? మనసు బాగుంటే దానికదే ఆరోగ్యం కుదుట పడుతుంది. మానసిక సంతోషాన్ని బట్టే ఆరోగ్యం బాగుంటుంది. అయినా నా ఆరోగ్యానికి మందు దొరుకుతుందేమో కానీ నా మనశ్శాంతికి ప్రపంచంలో ఎక్కడా మందు దొరకదు స్వామి. దిగులు పడకు నాయనా, అన్నీ సర్దుకుంటాయి. ఈ దిగులు పోవడానికి, అంతా సర్దుకోవడానికి ఇంకా ఏం మిగల్లేదు స్వామి. ఎందుకంటే జరగాల్సిందంతా జరిగిపోయింది. నా జీవితం ఏంటో నాకు అర్థమైంది. అందరిని దానికోసం వెంపర్లాడటం కన్నా ఒక్కడే జీవితం గడపాలని నాకు అర్థమైంది స్వామి. ఆ రోజు నిన్ను ఆశీర్వదించలేకపోయినందుకు తప్పుగా అనుకోకు నాయనా. ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండు నాయనా. ఎందుకు నాయనా అలా నవ్వుతున్నావు?
కాకిలాగా కలకాలం బ్రతకడం కన్నా హంసలా ఓ 4 రోజులు బ్రతకడం గర్వంగా ఉంటుందని చెప్తే విన్నాను. అదేంటో ఇప్పుడు తెలుస్తుంది. అయినా నేనెందుకు బ్రతుకున్నానో ఏంటో నాకే తెలియని సందిగ్ధంలో ఉన్నాను. ఇంకా నాకు 100 ఏళ్ల ఆయుష్ ఇచ్చి ఇంకా ఎక్కువ కాలం బాధలను అనుభవించమని చెప్తున్నారా స్వామి? అలా అంటావేంటి నాయనా? మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలడు. మనిషి ధైర్యంగా ఉంటేనే కదా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలడు. మనిషి నమ్మకంగా ఉంటేనే కదా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలడు. నేను సాధించాలనుకున్నది ఎప్పటికీ సాధ్యం కాదని నాకు తెలిసిపోయింది స్వామి. నేను ఆత్మవిశ్వాసంతో వేసిన ముందడుగని చెప్పి అది అతి విశ్వాసమని తేల్చి చెప్పి నా ధైర్యాన్ని కుంగదీసి నా అడుగును వెనక్కి లాగేసింది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఎందుకంటే ఊహించనిదే జీవితం. ఊహించని జీవితం ఎదురయ్యి కష్టాలు బాధలు పడటం ఆ శ్రీరామచంద్రుడికే తప్పలేదు. మనమెంత నాయనా? అయినా మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పు? మీ మాటల్లో ఏదో మహత్యం ఉంది స్వామి. ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది. క్షమించండి స్వామి, మీ మాటలు వింటూ మీరెందుకొచ్చారో అడగలేదు. ఇంతకీ మీరెందుకొచ్చారు స్వామి?